Thinking of this nations the other day, I wish we had another like that to rise up. She's one who went in the ballrooms and tore out the whiskey and tore out the signs and everything like that. ఈమె స్త్రీమతి నేషన్స్ మొన్నటి దినమున మరొకరు అలాగును చేస్తే బాగుంటుందని నేను కోరతాను. ఆమె ఆ సారాయి దుకాణంలోనికి వెళ్లి ఆ విస్కీ సీసాలను బద్దలుగొట్టి అక్కడ ఉన్న ఆ గుర్తులను విసిరివేసింది. Why don't some woman rise up today like that and go out there and tear some of these naked pictures down of these women of her own race and things like that? That they don't have it no more. ఎందుకు ఈ దినమున కొందరు స్త్రీలు ఆ విధంగా లేచి ఆ దిగంబర చిత్రములను ఆ స్త్రీ సంబంధమైన ప్రకటనలను ఎందుకు చించివేయరు? అది ఇక ఎంతమాత్రము వారికి లేదు. But this woman, an infidel, who says that the Bible is unconstitutional to read it in public schools and things like that. ఈ నాస్తికురాలైన స్త్రీ ఇలా చెప్పింది, పాఠశాలల్లో బహిరంగంగా బైబిల్ చదువుట చట్ట వ్యతిరేకమైంది అలాంటి కార్యములు. Now they also, have you noticed, again, they're trying to say now, and great studiers of the Scriptures said that much of the prophecy that was prophesied in the Bible was absolutely wrong and never did come to pass. వాళ్ళిప్పుడు చెప్పుటకు ప్రయత్నించున్నది, వాళ్ళు తిరిగి గ్రహించినదేమనగా, వారి గొప్ప లేఖన పండితులు అన్నదేమనగా, బైబిల్లో ఎక్కువ ప్రవచన భాగము పరిపూర్ణంగా తప్పు మరియు అది ఎన్నడూ నెరవేరలేదన్నారు. And you've heard that and read it, and they're trying to say everything, you see, they're trying to destroy the effect of that word. Amen. మీరు దాన్ని విన్నారా, చదివారా? వాళ్ళు సమస్తమును చెప్పుటకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, వాక్యం యొక్క ప్రభావమును వారు చంపుటకు ప్రయత్నం చేస్తున్నారు. If they can only destroy and substitute for a creed of something that man has that seems in their eyes to be better than the Word, then they destroy it with their tradition. And that's how they're trying to destroy the Word of God by denominational politics. మనుషులు కలిగి ఉన్న ఏదో ఆచారాన్ని వారు ప్రత్యామ్నాయంగా తీసుకుని వారి దృష్టిలో వాక్యం కంటే బాగుగా కనబడుచున్న వారి యొక్క ఆచారములతో వాక్యమును వారు నాశనం చేస్తారు. ఆ విధంగానే శాఖా సంబంధమైన రాజకీయముల ద్వారా వారు దేవుని వాక్యమును నాశనం చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు. Now each church has its own politics. The Church of Christ has this. The Christian Church has this. And the Baptist and Methodist and Presbyterian, they all have their different politics. ఇప్పుడు ప్రతి సంఘము తన సొంత రాజకీయములను కలిగి ఉన్నది. క్రీస్తు సంఘం వారు, క్రైస్తవ సంఘముల వారు, బాప్టిస్టులు, మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు, వారందరూ వారి యొక్క భిన్నమైన రాజకీయములను కలిగి ఉన్నారు. Now they're getting away from that because they're separated. See, they couldn't have done it before. They got to do it now. See, this is a uniting time. And now they're all putting it together and pulling it up and see what they come out with. వారు దానికి దూరంగా వెళ్లిపోతున్నారు. కారణమేమనగా వారు వేరైపోయారు. చూడండి, అది ఇదివరకు జరిగి ఉండలేదు. వారు ఇప్పుడు తప్పక దాన్ని చేయవలసినది. చూడండి, ఇది ఐక్యమవుతున్న కాలము. ఇప్పుడు వారంతా ఏకంగా చేసి కొలంలోని నీళ్లవలే దేనితో బయటికి రాగలరో దాని కొరకు చూస్తున్నారు. It's like baking a loaf of bread out of horse meat and garbage out of the can and whatever they you have together and wad it together and throw some rotten potatoes and things together and see what you come out with. I sure don't want any of it. No, sir. That's the way to do it. అయ్యో, అది గుర్రపు మాంసంతో రొట్టె వండుచున్నట్లుగా ఉన్నది, చెత్త కుండీలో నుండి వండుచున్నట్లుగా ఉన్నది. వారికి ఏమేమి ఉన్నాయో వాటిని కలిపి, వాటిని చింపిరి గుడ్డతో కలిపి, కుళ్ళిపోయిన బంగాళదుంపలను వాటిలో ఏకంగా చేసి, నీవు దేనితో బయటకు వస్తావో చూడు, నిశ్చయంగా దానిలో ఏదీ నాకు అవసరం లేదు. లేదండి, ఆ విధంగానే వాళ్ళు చేస్తున్నారు. చూడండి, యేసు ఒక కట్టుకథ అని నమ్మే సంఘం వారిని, ఆయన కేవలము ఒక ప్రవక్త అని నమ్మే ప్రజలను వారు తీసుకొనిచున్నారు. అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి అని ఒకరు చెబుతారు. ఫలానిది అక్కడ తప్పక ఉండాలని చెప్పేది కొందరు. ఏకముగా
ఇవన్నీ బైబిల్ చెప్పింది. సమ్మతించకుండా ఇద్దరు కూడి ఎలా నడుస్తారు చూడండి. ఆ విధమైన ఐక్యతను వారు కలిగి ఉన్నారు. Holy Father to put above it, and there you've got an image to the beast, just exactly what the Bible says. Amen. Now we got a Lutheran minister to heaven. దాని మీద ఎవరో గొప్ప పరిశుద్ధ తండ్రిని ఉంచుట, అక్కడే నీవు మృగమునకు ప్రతిమను చేస్తావు. ఖచ్చితంగా బైబిల్ చెప్పినట్లుగా ఇప్పుడు దానికి శిరస్సుగా వారు ఒక లోదన సేవకుని కలిగి ఉన్నారు. Well, we see it uniting time. Same thing now, communism and all uniting together in the world and in the church and so forth, uniting together. బాగున్నది. ఇది ఐక్యమయ్యే కాలము. ఇప్పుడు అదే కార్యము. కమ్యూనిజం మరియు అందరూ ఏకంగా ఐక్యమవుతున్నారు. ప్రపంచములో సంఘములో ఏకముగా ఐక్యమవుతున్నారు. Watch nature. Oh my, nature, if you just watch nature, does the same thing. Nature is God's calendar of signs. Did you know that? ప్రకృతిని గమనించండి. ఓ అయ్యో, ప్రకృతి. మీరు ప్రకృతిని గమనించినట్లయితే అది దాన్నే చేస్తుంది. ప్రకృతి సూచనల యొక్క దేవుని క్యాలెండర్ అయ్యున్నది. నీకు తెలుసా? Jesus told him to watch nature. The sea be roared, see? And there'll be different things, and earthquakes in diverse places, national strife, signs in the heaven, signs on the earth. Everywhere there'll be signs at these coming times. ప్రకృతిని గమనించమని యేసు వారికి చెప్పాడు. సముద్ర తరంగముల ఘోష మరియు భిన్నమైన సంగతులు, అనేక స్థలముల్లో నానా విధమైన భూకంపములు, దేశముల మధ్య వివాదములు, ఆకాశములో సూచనలు, భూమి మీద సూచనలు, ప్రతి చోట వచ్చుచున్న కాలములో సూచనలు. What's the cloud? Before the clouds can bring up a rainstorm, you know how it's done? Several little clouds get together, make one big cloud. మేఘములను గమనించండి. మేఘములు ఒక వర్షపు తుఫాను తెచ్చుటకు ముందు అది ఎలాగ జరుగుతుందో నీకు తెలుసా? అనేకమైన చిన్న చిన్న మేఘములు ఏకమై ఒక పెద్ద మేఘమును తయారు చేస్తాయి. This has got a bunch of wind blowing it, this other's got a bunch of wind blowing it, and they all blow together, and then they got a hurricane. See, they unite before they can have the storm. They had to. బాగుంది. దీనిలో చిన్న గాలి వీస్తూ ఉంటుంది, మరొక దానిలో చిన్న గాలి వీస్తూ ఉంటుంది. అవన్నీ కలిసి ఏకమై అప్పుడు అది హరికేన్ వంటి ప్రచండ తుఫానుగా మారుతుంది. చూడండి, అవి తుఫాను తెచ్చుటకు ముందు అవి ఐక్యమవుతాయి. ఐక్యం కావలసినది. What ducks and geese unite themselves together before they leave their country. See, they unite together. You can see them flying from this pond to that pond, from here over to there. All of them getting together. They're uniting, getting ready for their takeoff. వాటి దేశమును విడవక ముందు బోతులను గమనించండి. అవి ఐక్యంగా కూడుకుంటాయి. చూడండి, అవి ఏకంగా ఐక్యమవుతాయి. అవన్నీ ఏకమై ఈ కొలంలో నుండి ఆ కొలంలో నుండి ఎగిరిపోవటం మీరు చూడగలరు. ఎగిరిపోటు కొరకు అవి ఐక్యమవుతున్నవి. See, it's just, that's nature. And God created nature. And nature works by the plan of God. It's a law, an unwritten law of God, that nature works according to His law. చూడండి, అది దేవుడు సృజించిన వాటి స్వభావమయ్యున్నది. ప్రకృతి దేవుని యొక్క ప్రణాళిక ద్వారా పనిచేస్తుంది. అది ఒక నియమమయ్యున్నది, వ్రాయబడని దేవుని నియమము. ఆ ప్రకృతి ఆయన నియమ ప్రకారము పనిచేస్తుంది. It's like speaking at funeral service of the sap that goes down into the grave in the bottom of the tree root to lay there until the resurrection in the spring. It's a law of God. ఒక సమాధి కార్యక్రమం వద్ద మాట్లాడుచున్నట్లుగా ఆ సారము చెట్టు వేరుల్లోనికి సమాధిలోనికి వెళ్ళిపోతుంది. వసంతకాలంలో పునరుద్ధానం వచ్చే వరకు అది అక్కడ ఉంచబడుతుంది. అది దేవుని యొక్క నియమమై ఉన్నది. There's no intelligence can make that sap go down there. You couldn't drain it out. You couldn't milk it out. There's no way of doing it any better than God does it. అక్కడ ఏ జ్ఞానము ఆ సారమును క్రిందికి వెళ్ళిపోనట్లు చేయలేదు. నీవు దాన్ని బయటకు పిండలేవు, దాన్ని ఖాళీగా చేయలేవు. నీవు చేసేది ఏదైనా దాన్ని దేవుడు చేసేదానికంటే నువ్వు ఏ మంచి విధానములో నీవు దాన్ని చేయలేవు. God got the perfect way, so when the leaf drops off, then He sends the sap down into the grave and hides it. As Job said, hide me in the grave until thy wrath be past. దేవుడు
పరిపూర్ణమైన మార్గమును కలిగి ఉన్నాడు. కాబట్టి ఆకులు రాలిపోయినప్పుడు అప్పుడు ఆయన ఆ చెట్టు సారమును క్రిందకు సమాధిలోనికి పంపి దాన్ని అక్కడ దాస్తాడు. యోబు చెప్పినట్లుగా, నీ ఉగ్రత తీరు వరకు నన్ను సమాధిలో దాయము. It goes down there because it's a law of nature. Before frost the leaves now begin to fall. Why? It's a law of nature. చూడండి, మంచుకు ముందు అది క్రిందికి వెళ్ళిపోతుంది. కారణమేమనగా అది ప్రకృతి యొక్క చట్టమై ఉన్నది. ఇప్పుడు ఆకులు రాలిపోవుటకు ఆరంభమవటం చూడండి. ఎందుచేత అది ప్రకృతి యొక్క చట్టమై ఉన్నది. Ducks will get together, every one of them, and rally around a leader. In there, they'll know somehow, I don't know how they do it, but they know that certain little drake is a leader. బాతులన్నీ వాటిలో ప్రతి ఒక్కటి ఏకమై ఒక నాయకుడు చుట్టూ గుమికూడతాయి. అక్కడవి ఎలా దాన్ని తెలుసుకుంటాయో నాకు తెలియదు. అవి దాన్ని ఎలా చేస్తాయో కాని ఆ నాయకుడైన చిన్న గాయకుడైన బాతును అవి గుర్తిస్తాయి. And that little fellow will all get together and rally right around him and rise right up in the air. He'll never been off that pond now, but he'll go just as straight to Louisiana or Texas as he can go, to the rice field. ఆ చిన్నదాని చుట్టూ ఏకమై అవన్నీ గుమికూడతాయి మరియు తిన్నగా ఆకాశంలోనికి ఎగిరిపోతాయి. ఇప్పుడు ఇదివరకెన్నడూ ఆ కొలంలో ఉండలేదు. అయినను అతడు తిన్నగా లూసియానా గాని లేక టెక్సస్ లోని వరి పొలముల్లోకి గాని వెళ్ళిపోతాడు. Before they take to their flight to leave their home where they've been born that year, they unite together. Amen. Amen. There you are, riding around their leader. చూడండి, అవి ఎగిరిపోవటకు ముందు ఆ సంవత్సరం అవి జన్మించి ఉన్న గృహమును విడవకముందు అవి ఏకంగా ఐక్యమవుతాయి. ఆమెన్. అక్కడే నీవున్నావు. వారి నాయకుడు చుట్టూ అవి గుమికూడతాయి. The trouble of it is with man, you don't know his leader. They'll rally around a denomination, they'll rally around a bishop or a man, but they won't rally around the leader, the Holy Spirit in the Word. మనిషితో వచ్చిన చిక్కేమనగా అతడు తన నాయకుని ఎరుగుడు. అవునండి, వాళ్ళు ఏదో సంఘశాఖ చుట్టూ, ఒక బిషప్ చుట్టూ లేక ఒక మనిషి చుట్టూ ప్రోగవుతారు. కాని వారు నాయకుడైన పరిశుద్ధాత్మ చుట్టూ, వాక్యం చుట్టూ ప్రోగవరు. చూడండి, వారంటారు, ఓ బాగుంది, నేను కొంచెం వెరివాడినవుతానని నాకు భయంగా ఉంది. నేను తప్పుటడుగు వేస్తానేమోనని భయంగా ఉంది. ఓ, అక్కడే నీవున్నావు. You'll be caught up there if you don't take with the flight as it goes. It unites itself together, and nature does that. ఒకవేళ ఆ బాతు అతడు తన ఈకలను ఉంచే విధానం నాకు నచ్చదు అనంటే నేను అతన్ని వెంబడిస్తానని నేను అనుకోను. అప్పుడు నీవు మంచుతో గడ్డకట్టినంతగా చనిపోతావు. ఆ వెడుచున్న పలాయనంలో నీవు వెళ్ళకపోతే నీవు పైన పట్టబడతావు. అవి దానికై అవి ఏకంగా ఐక్యమవుతాయి మరియు ప్రకృతి దాన్ని చేస్తుంది. బాతులు ఏకంగా తమను తాము ఐక్యపరుచుకొని వారి నాయకుడు చుట్టూ గుమికూడతాయి. అవి అదే పని చేస్తాయి. Bees will unite themselves together before they swarm, right around their queen. That's right. And where she goes, away they go too. That's what do? They unite before the swarm. Exactly, every nature. నీవు ఎనడైనా తేనెటీగలు దట్టంగా ఒకే చోట చేరుటను చూసావా? అవి దట్టంగా కూడుకొనక ముందు తిన్నగా అవి వాటి రాణి చుట్టూ చేరతాయి. అది నిజము. ఆమె ఎటు వెళుతుందో అవియు అలాగనే దూరంగా వెళతాయి. అవును, అవి ఏం చేస్తాయి? అవి దట్టంగా కూడుకొనక మునుపు ఐక్యమవుతాయి. ఖచ్చితంగా ప్రతి ప్రకృతి. Fish unite themselves together before the spring run. Out in the ocean you can find them then big what we call something the salmon. వసంతకాలము ముగిసిపోక మునుపు చేపలు వాటికై అవి ఐక్యమవుతాయి. సముద్రంలో నీవు వాటిని కనుగొనవచ్చు. ఆ పెద్ద మేమ చేపలు, మాగ చేపలు.
When they come up there, before that run comes in, you'll see them by the tens of thousands out in that sea, coming around and around. Salt water, but they're actually freshwater fish. అవి పైకి వచ్చినప్పుడు ఆ పరుగులోనికి రాకముందు చుట్టూ నుండి వేల కొలది సార్లు లక్షల కొలది చేపలు ఉప్పునీటి నుండి అక్కడ పైకి వస్తాయి. కాని నిజానికవి మంచినీళ్లలో ఉండే చేపలు. And here they come right up that fresh water to go up for spawning season. They go up there and spawn about every 4 years and die as soon as they spawn. ఇప్పుడు అవి తిన్నగా గుడ్లు పెట్టు ఋతువులో గుడ్లు పెట్టుటకు మంచినీళ్లలోనికి వస్తాయి. ప్రతి 4 సంవత్సరములకు అవి అక్కడికి వెళ్లి గుడ్లు పెడతాయి. మరియు గుడ్లు పెట్టిన వెంటనే అవి చనిపోతాయి. And they know they're going there to die. And you couldn't stop them with nothing of jump fish ladders and everything else getting up there knowing they're going to their death. అక్కడికి వెళ్లి అవి చనిపోబోతూ ఉన్నవని వాటికి తెలుసు. నీవు అక్కడ వెళ్లకుండా వాటిని ఆపలేవు. అవి నిచ్చెనల మీదుగా ఎగిరే చేపలు. అవి అక్కడికి మరణించుటకు వెళ్లబోచున్నవని వాటికి తెలుసు. But the law of nature makes them knowing that they go up there and spawn and the old ones die and the young ones come on and something unites them together then and out into the ocean they go. It's uniting. It's a law. You just can't beat God's law. కాని ప్రకృతి యొక్క నియమము వాటిని ఆ రీతిగా చేస్తుంది. అక్కడికి వెళ్లి ఆ రంధ్రంలో గుడ్లు పెట్టి అవి చనిపోబోచున్నవని వాటికి తెలుసు. మరలా ఆ చిన్న యవన చేపలు ఏదో వాటిని ఐక్యం చేస్తుంది. తిరిగి అవి సముద్రంలోనికి వెళ్ళిపోతాయి. అది ఐక్యమవుట. అది ఒక నియమము. నీవు దేవుని చట్టమును ఓడించలేవు. Nations are breaking for the time now that we see that they're supposed to do this. We're in the process of national disturbance. దేశములు బ్రద్దలగుచున్నవి. మనము చూస్తున్న సమయంలో వారు తప్పక దీన్ని చేయవలసినది. మనము ప్రకృతి అల్లకల్లోలం ప్రక్రియలో ఉన్నాము. We see that nations are breaking relationships. Year by year we find this nation being swallowed up in communism. This one being swallowed up in communism. దేశములు వారి స్నేహమును విచ్ఛిన్నము చేసుకొనుచున్నవి. ప్రతి సంవత్సరము ఈ దేశము కమ్యూనిజంలోనికి మింగివేయబొట్టును చూస్తాము. ఇది కమ్యూనిజంలోనికి మింగివేయబడుచున్నది. And right here in our own nation, it's honeycombed with communism. And it will take over. Amen. It'll do it. No way of stopping it. తిన్నగా మన సొంత దేశంలో ఇక్కడే అది కమ్యూనిజంతో తేనెపొట్టుగా మారుతుంది. మరియు అది దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. చూడండి, అది దాన్ని చేస్తుంది. దాన్ని ఆపే ఏ మార్గమూ లేదు. Why? The same reason that you couldn't stop Titus. The people have rejected God and His Word. Yes, sir. So they're going to do it, and we see it right in process. ఎందుచేత అదే కారణం బట్టి టైటస్ను మీరు ఆపలేకపోయారు. ప్రజలు దేవుణ్ణి ఆయన వాక్యంను త్రోసివేశారు. అవునండి. కాబట్టి వారు దాన్ని చేయబోతున్నారు. అది తిన్నగా ప్రక్రియలో ఉండుటను మనం చూస్తాము. Usually it takes a couple hours. I've already been about 30 minutes right now. See? But to get all this in and just push it, you study it when you get home. నేను సాధారణంగా కొన్ని గంటలు తీసుకోవాలి. ఇప్పటికే నేను 30 నిమిషములు తిన్నగా తీసుకున్నాను. చూడండి, అయితే దీన్నంతా లోనికి తెచ్చుటకు నేను కొంచెం నెట్టుచున్నాను. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. Notice, they're right now uniting. You say, Brother Branham, is that true? They're coming to the Battle of Armageddon. Exactly what they will do. See? And they're uniting for that right now. That's why we got the UN and everything we have. గమనించండి, ఇప్పుడే వారు ఐక్యమవుతున్నారు. నీవంటావు, బ్రన్హామ్ సోదరుడా, అది నిజమేనా? వారు హర్మెగెద్దోను యుద్ధమునకు వస్తున్నారు. ఖచ్చితంగా దాన్నే వారు చేస్తారు. చూడండి, వారు ఇప్పుడే దాని కొరకు ఐక్యమవుతున్నారు. ఆ కారణమును బట్టి మనము ఐక్యరాజ్య సమితిని సమస్తమును కలిగి ఉన్నాము. The Western world uniting against the Eastern world, communism and so forth, it's all uniting together. The churches are uniting together. Everything seems to be uniting themselves together. We see that. పశ్చిమ ప్రపంచము తూర్పు ప్రపంచమునకు కమ్యూనిజమునకు వ్యతిరేకంగా ఐక్యమవుచున్నది. అదంతయు ఏకముగా ఐక్యమవుచున్నది. సంఘములు ఏకముగా ఐక్యమవుచున్నవి.
సమస్తము ఐక్యమవుతున్నట్లుగా కనపడుచున్నది. ఐక్యమవుట, తమ్మును తాము ఏకముగా ఐక్యము చేసుకుంటని మనం చూస్తాము. Also, what all this uniting of the nations, these signs, national signs, we see out here in the world, earthquakes in diverse places, different things uniting. ఇంకా దేశములన్నీ ఐక్యమవుచుండగా ఈ సూచనలు, దేశీయ సూచనలు, అనేక స్థలముల్లో రకరకములైన భూకంపములు, వివిధమైనవి ఐక్యమవుటను మనం బయట ప్రపంచంలో చూస్తాము. Bringing the world together, bringing the people together, all the churches together, all these things. And while all this uniting has been going on, there is another uniting going on. Amen. That's what I want to point to you now. ప్రపంచమును ఏకంగా తెచ్చుట, ప్రజలను ఏకంగా తెచ్చుట, అన్ని సంఘములను, వీటన్నిటిని ఏకంగా తెచ్చుట జరుగుతుంది. మరియు ఈ ఐక్యపరచబట్టు జరుగుచుండగా అక్కడ మరొక ఐక్యపరచబట్టు జరుగుతున్నది. ఆమెన్. దాన్ని గూర్చి నేనిప్పుడు చూపబోతున్నాను. God is uniting His bride. He's coming together from the east, from the west, from the north, from the south. There's a uniting time, and that's on right now. What's He uniting for? The rapture. దేవుడు తన వధువును ఐక్యం చేస్తున్నాడు. తూర్పు నుండి, పడమరు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి ఆమె ఏకంగా వచ్చున్నది. అక్కడ ఒక ఐక్యమవుచున్న కాలమున్నది. అది తిన్నగా ఇప్పుడే ముందుకు వెడుచున్నది. ఆమె దేని కొరకు ఐక్యమవుచున్నది? ఎత్తబొట్టు కొరకు. Amen. God's getting ready. Yes, sir. Uniting. What's He uniting with? With the Word. Oh, heavens and earth will pass away, but my word shall never pass away. ఆమెన్. దేవుడు ఆమెను సిద్ధము చేయుచున్నాడు. అవునండి, ఐక్యమవుట. దేనితో ఆమె ఐక్యమవుచున్నది? వాక్యముతో. భూమి ఆకాశములు గతించును, కాని నా మాటలెన్నడూ గతించవు. She's uniting herself with thus saith the Lord, regardless of what any denomination anybody else says. She's uniting herself. She's getting ready. సంఘశాఖలు ఏమి చెప్పినప్పటికీ, లేక ఎవరు ఏమి చెప్పినప్పటికీ లక్ష్యం లేకుండా ఆమె తను తాను యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడుతో ఐక్యమగుచున్నది. ఆమె సిద్ధమగుచున్నది. She is the bride. That's right. And she's uniting herself with her bridegroom. See? And the bridegroom is the Word. In the beginning was the Word is with God, and the Word was God, and the Word was made flesh and dwelt among us. ఎందుకు? ఆమె వధువయ్యున్నది. అది నిజము. ఆమె తన పెండ్లి కుమారునితో ఆమెకై ఆమె ఐక్యమవుచున్నది. చూడండి, మరియు పెండ్లి కుమారుడు వాక్యమయ్యున్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. And the church and the bride and the Word is becoming so one until the very Word itself is working out the works of the bridegroom. Is this a uniting? సంఘము, వధువు, వాక్యము ఎంతగా ఒకటగుచున్నారనగా చివరకు వాక్యమే దానికై అది పెండ్లి కుమారుని క్రియలను చేయుచున్నది. ఆమెన్. నీవు దాన్ని చూస్తావా? ఒక ఐక్యమగుట. Not no more join the church, not more of this, but free from everything and tied to Jesus Christ. It's the uniting time. God uniting His bride together, bringing it back, just exactly, uniting the words of His promise. ఇక ఎంతమాత్రము సంఘములో చేరుట కాదు, అది ఎంతమాత్రము కాదు, కాని ప్రతిదాని నుండి పారిపోయి యేసుతో ముడివేయబడండి. చూడండి, ఇది ఐక్యమయ్యే కాలము. దేవుడు తన వధువును ఒక్కటిగా ఐక్యపరుచున్నాడు. దాన్ని తిరిగి వెనుకకు తీస్తున్నాడు. ఆయన వాగ్దానపు మాటల్లో ఖచ్చితంగా ఐక్యం చేస్తున్నాడు. 2 Thessalonians 2nd chapter, it says, this 5th chapter says, the saints that are asleep in the dust of the earth will waken, and then we will unite with them, the living ones, with the ones that's been dead. We'll unite before we even get up there, because the bride will be complete when she gets there. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము, అది 5వ అధ్యాయములో చెబుతుంది. భూమి యొక్క దూడులో నిద్రించున్న పరిశుద్ధులు మేల్కొంటారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారితో ఐక్యమవుతాము. కనీసము పైకి వెళ్లక ముందు మనం ఇక్కడే ఐక్యమవుతాము. The one that's living is uniting himself with the Word, and those that are gone already did that, and it all comes together and makes one great union of the uniting before going up there.
Amen. వాక్యముతో తమను తాము ఐక్యపరుచుకొనుచున్న సజీవులు, ఇదివరకే వెళ్లిపోయిన వారు దాన్ని చేసి ఉన్నారు. మరియు అందరూ ఏకమై ఒక గొప్ప ఐక్యతగా పైకి వెళ్లక ముందు ఐక్యమవుతారు. ఆమేన్. Communism has to rise, these other things has to rise, and the church has to unite itself out there in the nations, out there for the World Council of Churches, and the bride has to unite itself under the Word of God. కమ్యూనిజం లేవాలి, ఆ ఇతరువి లేవాలి. అదుగో సంఘము తను తాను ఐక్యం చేసుకోవాలి. దేశములు, ప్రపంచములు సంఘ సమాఖ్యలతో ఐక్యమవ్వాలి. మరియు వధువు దానికయ్యేది దేవుని యొక్క వాక్యం కింద ఐక్యమవ్వాలి. దాన్ని చేయుటకు గాను పరలోకపు సూచనను మరియు ఆ కార్యములను సంఘమునకు రుజువు చేయాలి, ఆయన దేశమునకు చేసినట్లుగా. ఆమేన్. In order to do that, God has sent down the heavenly signs and things that prove to the church as He has to the nation. Amen. దేవుడు ఐక్యమవుతున్న సమయం. అవునండి. ఓ అయ్యో, ఇప్పుడు దాన్ని గుర్తుంచుకోండి. అక్కడ వాక్యముతో ఐక్యమవుట ఉన్నది. తిరిగి వెనుకకు ఐక్యమవుట, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధను తిరిగి తెచ్చుట. God, uniting time. Yes, sir. Oh, my. I remember. Now, there is a uniting of the Word. Uniting back again. Bringing back the faith that was once delivered to the saints. Bringing back. అది ఈ దినమును మాత్రమే జరుగును. అది సంభవించగలిగిన సమయం ఇప్పుడు మాత్రమే. అది ఎన్నడూ ఎక్కడా దాడి చేయబడలేదు. వారు శాఖా సంబంధమైన త్రాగుబోతుల కోలాహలంలోనికి వెళ్లిపోయారు. This can only be done in this day. The only time it could be done is right now. It never was attacked it anywhere else. They went off on denominational sprees. అది ఈ దినమును మాత్రమే జరుగును. అది సంభవించగలిగిన సమయం ఇప్పుడు మాత్రమే. అది ఎన్నడూ ఎక్కడా దాడి చేయబడలేదు. వారు శాఖా సంబంధమైన త్రాగుబోతుల కోలాహలంలోనికి వెళ్లిపోయారు. But now it don't belong to denominational spree because it's time for the uniting of men and women of every race, every color, every creed, everything under Christ by the baptism of the Holy Spirit and back to the Word. కానీ ఇప్పుడు అది త్రాగుబోతుల కోలాహలమునకు చెందింది కాదు. కారణమేమనగా ఇప్పుడు స్త్రీలు, పురుషులు, ప్రతి జాతివారు, ప్రతి రంగువారు, ప్రతి సిద్ధాంతం వారు సమస్తము క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం కింద తిరిగి వాక్యములోనికి ఐక్యమయ్యే సమయమయ్యున్నది. Uniting time for the church. Oh my! Uniting of the Word that's been scattered all abroad by these organizations. ఇది సంగమునకు ఐక్యమవుచున్న కాలము. ఓ అయ్యో, ఈ సంస్థల ద్వారా దూరంగా చెదిరిపోయున్న ప్రతి మాటతో ఐక్యమవ్వాలి. Ever since at Nicaea, Rome, when they organized the first church, and they've organized Luther, they organized Wesley, they organized all the rest of the churches. రోములోని నైసియా మొదలుకొని వారు మొదటి సంఘమును సంస్థగా మార్చినప్పుడు మిగిలిన సంఘములన్నిటి వారు లూథరన్ సంస్థగాను వెస్లీ సంస్థగాను మార్చారు. And doing that, they had to adopt a creed. And then when God sent something else, they could not receive it. Therefore, it was not possible until now. దాన్ని చేయుటకు వారొక ఆచారమును అలవర్చుకొనవలసి ఉండెను. తరువాత దేవుడు దేన్నైనా పంపించినప్పుడు వారు దాన్ని స్వీకరించలేకపోయారు. అందుచేత ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. And God promised in the last days that the faith of the fathers would be restored back to the bride again, that it would be this way and it couldn't be no other time but this time. ఈ చివరి దినముల్లో దేవుడు వాగ్దానం చేశాడు. అదేమనగా తండ్రుల యొక్క విశ్వాసము మరలా వధువునకు పునరుద్ధరించబడుతుంది. అది ఈ మార్గంలో ఉంటుంది. అది మరి ఏ ఇతర సమయంలో జరగలేదు, కానీ ఈ సమయంలో జరుగుతుంది. Look what a sign from heaven as a pillar of fire hanging among us and the signs and wonders of the Lord Jesus Christ and how He speaks to us that never fails to be perfectly on the dot. Amen. And we see where we're standing. Uniting time. ఆకాశం నుండి ఎలాంటి ఒక సూచనయో చూడండి. ఒక అగ్నిస్తంభంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సూచక్రియలు మరియు అద్భుతములతో మన మధ్య వేలాడుచున్నది.
ఆయన మనతో మాట్లాడుచుండగా అది ఎన్నడూ తప్పిపోకుండా పరిపూర్ణంగా పొలుతో సహా నెరవేరుచున్నది. ఆమెన్. అలాగైతే మనం ఎక్కడ నిలబడి ఉన్నామో చూద్దాము. ఐక్యమవుచున్న కాలము. We see nations uniting, we see the world uniting, we see communism uniting, we see the churches uniting, and we see God uniting Himself with His bride. He and the church is the same thing. Like the pyramid there. దేశముల ఐక్యమవుటను మనం చూస్తున్నాము. ప్రపంచం ఐక్యమవుటను మనం చూస్తున్నాము. కమ్యూనిజం ఐక్యమవుటను మనం చూస్తున్నాము. సంఘముల ఐక్యమవుటను మనం చూస్తున్నాము. చివరికి ఆయన మరియు సంఘము ఒకేలాగునుండినట్లు దేవుడు తనకై తాను ఆయన వధువుతో ఐక్యమవుటను మనం చూస్తున్నాము. హల్లెలూయా. అక్కడ ఉన్న పిరమిడ్ వలె నిజము. Uniting themselves together. God uniting. Why? Never before since the early church age was a pillar of fire among the people. Never before since the early church age did they ever see the things that we're seeing today. తమను తాము ఏకంగా ఐక్యపరుచుకొనుచున్నారు. దేవుడు ఐక్యమవుచున్నాడు. ఎందుకు? ఎన్నడూ మునుపు అది ఆది సంఘ కాలము నుండి ఆ అగ్నిస్తంభం ఎన్నడూ ప్రజల మధ్య లేదు. ఈ రోజున మనం చూస్తున్నట్లుగా ఎన్నడైనా వారు ఈ కార్యములను చూశారా? And this was only made possible when God sent the 7 seals and give us the sign back and sent 7 angels down out of heaven and come to bring back that scattered word of that knowledge and tie it back into the Word of God again, to bring down His Holy Spirit. దేవుడు 7 ముద్దలను మనకు పంపి దాని ద్వారా మనకు సూచననిచ్చి మరియు పరలోకము నుండి 7 దూతలను పంపి ఉన్నాడు. మరియు పరిశుద్ధాత్మను క్రిందికి తెచ్చుటకు సంఘ శాఖల ద్వారా చెదరగొట్టబడిన వాక్యమును మరలా తిరిగి తెచ్చి తిరిగి దేవుని వాక్యంలోనికి ముడివేశాడు. Jesus said, "If ye abide in me and my word in you, then ask what you will, it shall be done unto you." Uniting the bride back with the word, which is God. యేసు అన్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. వధువును తిరిగి వాక్యముతో ఐక్యపరుచుకొనుచున్నాడు. అదే దేవుడై ఉన్నాడు. The church and the word, not church and the creed, church and the word. The bride and the word united together. సంఘము మరియు వాక్యము, సంఘము మరియు ఆచారము కాదు, సంఘము మరియు వాక్యము, పెండ్లి కుమార్తె మరియు వాక్యము ఒక్కటిగా ఐక్యమవుచున్నది. Oh my, what a restore back what? The faith of the original Pentecostal fathers. Have been scattered by Luther's group, not Luther himself, not Luther, not Wesley, not those great founders. ఓ అయ్యో, తిరిగి దేనిలోనికి పునరుద్ధరించబొట్ట లోదరు గుంపు ద్వారా చెదరగొట్టబడిన అసలైన పెంతుకోస్తు తండ్రుల విశ్వాసము. లోదరు స్వయంగా కాదు, లోదర్ కాదు, వెస్లీ కాదు, ఆ గొప్ప స్థాపకులు కాదు. But after they were going away, there was a church raised up. And what they did with that then, they made an organization out of it. They set the creeds and so forth, and away they went. And look at them today. Now they've come into that World Council of Churches. కాని వారు వెళ్ళిపోయిన తరువాత లేచిన సంఘము, అప్పుడు వారు దానితో చేసినది, వారు దాన్ని ఒక సంస్థగా తయారు చేశారు. వారు సిద్ధాంతములను తదితరములను అంగీకరించి వారు దూరంగా వెళ్ళిపోయారు. ఈ రోజున వారి వైపు చూడండి. ఇప్పుడు వారు ప్రపంచ సంఘముల సమాఖ్యలోనికి వచ్చి ఉన్నారు. Now you see, but in the last days, you see, we see things happening now that has never happened before. It's God's sign. And all this uniting is a time sign. Now we want to look at that carefully and be real sure that we get it. ఇప్పుడు మీరు చూడండి, ఈ చివరి దినముల్లో ఈ కార్యములు సంభవించుట మీరు చూస్తారు. ఇదివరకు ఎన్నడూ అవి సంభవించలేదు. చూడండి, అది దేవుని సూచన. ఈ ఐక్యమవుట అంతయు కాలము యొక్క సూచన. ఇప్పుడు మనము జాగ్రత్తగా చూడాలి. నిజమైన నిశ్చయతతో దాన్ని మనం గ్రహించాలి. Leave the true word for denominations to accept creeds and opinions of different men instead of taking the word. నిజమైన వాక్యమును సంస్థలను బట్టి విడిచిపెట్టుట, వాక్యమును తీసుకుంటూ బదులుగా వివిధమైన మనుషుల అభిప్రాయములను సిద్ధాంతములను అంగీకరించుట. Revelation 10 said the 7th angel's message. Now remember, that's right at the 7 trumpets. And there's 7 angels blow 7 trumpets. That's what we're coming to next. ప్రకటన 10 చెప్పింది 7వ దూత వర్తమానము.
ఇప్పుడు గుర్తుంచుకోండి, అది తిన్నగా 7 బోర్ల వద్ద 7 దూతలు 7 బోర్లను ఊత్తారు. అదే మనము రాబోచున్న తర్వాత అంశము. But remember, very specifically it said the angel is not the seventh angel's trumpet, but the seventh angel's message. See? Not the trumpet angel, the message angel. అయితే గుర్తుంచుకోండి, అది ఎంతో విశేషంగా చెప్పబడింది. దూత 7వ దూత బోర కాదు, కాని 7వ దూత యొక్క వర్తమానము. బోర ఊదుచున్న దూత కాదు, వర్తమానపు దూత. See, the angel only sounded the trumpet. That seventh angel, the trumpet angel, but this is in the days of the message of the seventh angel. See, when his message is finished. See, that's the church age message. చూడండి, దూత బోరును మాత్రమే ఊదాడు. ఆ 7వ దూత బోర్ను ఊదు దూత. కాని ఇది ఏం చెబుతుందంటే 7వ దూత పలుకు దినముల్లో చూడండి, అది వర్తమానం పూర్తి అయినప్పుడు చూడండి, అది సంఘకాలపు వర్తమానము. And this time, then, the message, not the trumpet, and the mystery of God that's written in the Word should be finished. ఈ సమయంలో వర్తమానము బోర కాదు, మరియు దేవుని మర్మము వాక్యములో వ్రాయబడింది తప్పక ముగించబడాలి. Now look what a day we're living in. Look at those seals, how that draw that scattered word of God. What Luther and all the rest of them, the great reformers that went forth, come right back and show it in the Bible, where there would be every man right to his spot. What he would do and what would happen to the church. What would he do and what would happen to the church. All these things he left off. ఎలాంటి దినమున మనం జీవించున్నామో చూడండి, ఆ ముద్రల వైపు చూడండి. ఎలా చెదరగొట్టబడిన వాక్యము లాగి ఉన్నదో, లోదర్ ఆ మిగిలిన సంస్కర్తలందరూ దేన్ని విడిచి ముందుకు వెళ్లారో, అవి ఎక్కడ ఉండాలో తిన్నగా వెనుకకు వచ్చి బైబిల్లో చూపబడింది. ప్రతి మనిషి ఎలా తిన్నగా తన స్థానానికి వెళ్లిపోయాడో, అతడు ఏమి చేస్తాడో, మరియు సంగములకు ఏమి సంభవిస్తుందో అతడు విడిచిపెట్టిన ఈ విషయములన్నీ. And then in the last days, when we know nothing about it, foretold us of a certain thing happening, even in the newspapers and things picked it up and comes right down and reveals it and ties the mystery together. ఇప్పుడు చివరి దినమున దాని గూర్చి మనకు ఏమీ తెలియబడినప్పుడు ఒక నిర్ణీతమైన కార్యము సంభవించబోటను ముందుగానే చెప్పాడు. వార్తాపత్రికలు సైతము ఈ విషయములను ప్రచురించినవి. ఆయన తిన్నగా దిగివచ్చి దాన్ని బయలుపొచ్చి మర్మములన్నింటినీ ఏకంగా ముడివేస్తున్నాడు. Amen, brother. That's the line to me. That's the new line to word. Amen. I do care what people think, that's right, but to me it's the truth. Amen. ఆమెన్. సోదరుడా, అది నాకు గంభీరమైనది. అది నాకైతే వాక్యమును వరుస కడుతుంది. ఆమెన్. ప్రజలు ఏం చెప్పినా ఏమి తలంచినా నాకైతే అది సత్యమయ్యున్నది, నిజము. Like the wise man coming down from Babylon, they scream, "Where is he born, King of the Jews? He's on earth right now. We've got to find him." That's right. బబులోనులో నుండి వస్తున్న జ్ఞానుల వలె యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? ఆయన తిన్నగా ఇప్పుడే భూమి మీద ఉన్నాడు. మేము తప్పక ఆయన్ను కనుగొనాలి. అది సత్యము. I believe he's so close to coming, I can say, "Behold, the bridegroom cometh." We're right at the time of the end. To the hour we're living. ఆయన రాకడ ఎంతో సమీపమై ఉన్నది. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని నేను చెప్పగలను. అర్ధరాత్రి కేకను నేను వింటాను. మనం తిన్నగా అంత్యకాలములో ఉన్నాము. ఓ అయ్యో, మనము ఆ గడియలోనే జీవిస్తున్నాము. What a day, what a time that we're living. This great mystery of God being finished, bringing into Godhead, showing what it is. How these little isms, and one off made him this, and somebody made him this, and somebody made him that. గమనించండి, చూడండి, ఎలాంటి దినము, ఎలాంటి సమయంలో మనం జీవిస్తున్నాము. ఈ దేవుని యొక్క గొప్ప మర్మము ముగించబడింది. దైవత్వమును లోనికి తెస్తూ అది ఏమయ్యున్నదో చూపిస్తూ, ఎలా ఈ చిన్న చిన్న వాదములు ఆయన్ని ఇలాగూ ఆయన్ని అలాగూ, ఎవరో ఆయన్ని ఆ రీతిగా చేయుట. But the angel of the Lord come down and brought up all their isms and pulled out that truth out of it and presented it. There it is, just as perfect as it can be. No other way you could go. There it is, that's what he is. కాని ప్రభు యొక్క దూత క్రిందికి దిగివచ్చి ఈ వాదములన్నిటినీ పైకి తెచ్చి దానిలో నుండి సత్యమును బయటికి లాగి మనకు హాజరుపరిచింది. మరియు అది
ఉండవలసినంత పరిపూర్ణంగా అది అక్కడ ఉన్నది. మరే ఇతర మార్గములో నీ వెళ్ళలేవు, అది అక్కడే ఉన్నది. ఆయన అదే అయ్యున్నాడు. See, serpent seed, all these different things has been so mysteriously amongst the people. See, what is it? This is the sign to what? Unite. చూడండి, సర్పసంతానము, ఈ భిన్నమైన సంగతులన్నీ ఎంతో మర్మయుక్తంగా ప్రజల మధ్య మనవి. చూడండి, అది ఏమయ్యున్నది? ఇది దేవుని సూచనయ్యున్నది, ఐక్యము చేయుట. What do you say in Malachi 4? Would restore back the original Pentecostal faith, back to the people with the same Pentecostal message, the same Pentecostal sign, the same Pentecostal evidence. మలాకి 4లో ఆయన ఏం చెప్పాడు? పునరుద్ధరిస్తాను, అదే పెంతెకోస్తు వర్తమానముతో తిరిగి ప్రజలకు అసలైన పెంతెకోస్తు విశ్వాసాన్ని పునరుద్ధరించుట. అదే పెంతెకోస్తు గుర్తు, అదే పెంతెకోస్తు రుజువు. The same God, the same power, the same teaching, everything exactly with the vindication of the same pillar of fire that struck Saul down the road back to the heavens. Today he's doing the same thing he did in that. Uniting. అదే దేవుడు, అదే శక్తి, అదే ఉపదేశము, అదే అగ్ని స్తంభం యొక్క రుజువుతో అదే దమస్కు మార్గమున పౌలును తాకింది. ఆ దినమున చేసిన అవే కార్యములను చేస్తూ ఈ దినమున మన మధ్య ఉన్నాడు. We see the nations uniting, we see the world uniting, we see the churches uniting, we see the bride uniting with the Word. Why? The Word is God. దేశములు ఐక్యమవుటను మనం చూస్తాము, ప్రపంచము ఐక్యమవుటను మనం చూస్తాము, సంఘములు ఐక్యమవుటను మనం చూస్తాము. వాక్యముతో ఐక్యమవుతున్నది. ఎందుచేత వాక్యమే దేవుడై ఉన్నాడు. And as the Word, as the bridegroom being the Word, and the bride being the hearer of the Word, they come together in a union. వాక్యము వలె, పెండ్లి కుమారుని వలె ఆయన వాక్యమై ఉన్నందున పెండ్లి కుమార్తె వాక్యమును వినుచున్నది కదా, వారు ఒక ఐక్యతలోనికి ఏకంగా వస్తారు. They unite like a wedding. See, they're getting ready for a wedding. They become one. The Word becomes you. You become the Word. వారు ఒక వివాహం వలె ఐక్యమవుతారు. చూడండి, వారు ఒక వివాహం కొరకు సిద్ధపడుచున్నారు, మరియు వారు ఒక్కటవుతారు. వాక్యము నీవుగా మారుచున్నది, నీవు వాక్యముగా మారుచున్నావు. Jesus said that day, you know all the Father is I, and all I am, you are, and all you are, I am. That day you know I'm the Father, Father me, I am you, you and me. యేసు అన్నాడు, ఆ దినమున మీరు దాన్ని తెలుసుకుంటారు. తండ్రి అంతయు నేనై ఉన్నాను, నేనంతయు మీరై ఉన్నారు, మీరంతయు నేనై ఉన్నాను. నేను తండ్రి యందును, తండ్రి నాయందును, నేను మీ యందును, మరియు మీరు నాయందును ఉన్నామని ఆ దినమును తెలుసుకుందరు. See, that day, what was this day? Praise the Lord. We find out the great hidden mysteries of God being revealed. Oh, how I like that. Hallelujah. చూడండి, ఆ దినమున, ఏ దినము? ఈ దినము దేవుని యొక్క దాచబడిన మర్మములనియు బయలుపరచబడి ఉన్నవని మనం కనుగొంటాము. ఓ, నేను దాన్ని ఎంత ప్రేమిస్తానో. Watch. How science and the Word could not compare as they do today. They couldn't do it before. It's just now that they can do it. ఓ, గమనించండి, సైన్సు మరియు వాక్యము ఎలా పోల్చబడినవు. వారు ఈ రోజున చేసినట్లుగా ఇదివరకు వారు దాన్ని చేయలేకపోయారు. సరిగ్గా ఇప్పుడే వారు దాన్ని చేయగలుగుతున్నారు. Notice he said heavenly science. Heavenly science. Science and national science. Now they have a great science in the sky today. They have astronauts and everything. గమనించండి, ఆయన అన్నాడు, ఆకాశపు సూచనలు, ఆకాశపు సూచనలు, సైన్సు మరియు జాతీయ సూచనలు. ఇప్పుడు వారు ఆకాశములో గొప్ప సూచనలను కలిగి ఉన్నారు. వారు వ్యోమగాములను సమస్తము కలిగి ఉన్నారు. What does these astronauts do to the world science? It brings them fear. They don't know what time they just stand up something like that, just drop these bombs and we'll be no more. అయితే ఈ వ్యోమగాములు సైన్సునకు ఏమి చేస్తున్నారు? అది వారికి భయమును తెస్తుంది. ఏ సమయంలో వారు వాటిని పైకి పంపి పైనుండి బాంబులను వదులుతారో మనకు తెలియదు. మనము ఎంత మాత్రము ఇక ఉండము. See, that's the signs. They got fearful sights in heaven. See, they got them. Atomic missiles and everything, all kinds of signs. చూడండి, అణుబాణములు సమస్తమును వారు కలిగి ఉన్నారు.
అన్ని రకములైన సూచనలు. You see where they signed this treaty the other day that they were going to not explode any more bombs out open, but now they're going under the water and down on the ground, testing them just the same. మొన్నటి దినమున వారి ఒప్పందంపై సంతకం చేశారు, వారికి ఏ విధమైన బాంబులను పేల్చమని. కాని ఇప్పుడు నీళ్ల కింద, నేల కింద అలాగుననే వాటిని పరీక్షిస్తున్నారు. See, it's signed a treaty. We won't do this if you say you won't do it, but we'll go back over home and do it this way. Well, we know you're doing the same way over there. చూడండి, మేము దీన్ని చేయము, నీవు దాన్ని చేయవద్దు అనే ఒప్పందంపై సంతకం పెడతారు. కాని తిరిగి ఇంటికి వెళ్లి దాన్నే చేస్తున్నారు. మనకు తెలుసు అక్కడ వాళ్ళును అదే చేస్తున్నారు. It's just not a thing. It's just there's not no trust among them. There's no nothing you can see, and everyone's scared of the other. That's the fearful sign. చూడండి, వారి మధ్య ఏమాత్రమూ నమ్మకం లేదు, ఒకటి కూడా లేదు. చూడండి, ప్రతి ఒక్కరూ మరొకరికి భయపడుచున్నారు. అది భయోత్పాతపు సూచన. Science and man and nations has produced a fearful sign in the skies. That's exactly right. Now, fearing one another. సైన్సు మరియు మనిషి, దేశములు భయోత్పాతపు సూచనను ఆకాశంలో ఉత్పత్తి చేశారు. అది ఖచ్చితంగా సత్యం. ఇప్పుడు ఒకరంటే ఒకరు భయపడుతున్నారు. There's been a heavenly sign give to the... See, now they got a sign of the heaven too, a fearful sign. A man and an astronaut might have an atomic missile that could drop and destroy the whole nation. అక్కడ ఆకాశపు సూచన ఇవ్వబడింది. ఇప్పుడు చూడండి, వారు ఆకాశంలో కూడా వారు భయోత్పాతపు సూచన కలిగి ఉన్నారు. వ్యోమగామిలో ఒక మనిషి ఒక అణుబాంబును వేసి మొత్తం దేశం నాశనం చేయగలడు. వ్యోమగామిలో ప్రవేశించి బయట నిలబడతారు. దాన్ని చేయకుండా వారు ఏమీ ఆగుట్లేదు. నిశ్చయంగా వారు దాన్ని చేయగలరు. వారు కోరుకున్న సమయంలో దాన్ని చేయగలరు. వారు కోరినట్లుగా ఆమెను బూడిద చేయగలరు. ఇప్పటి నుండి 15 నిమిషముల సమయంలో ఒకడు ఏమి చేయగలడు, మరొకడు కూడా అదే మార్గంలో ఉన్నప్పుడు. కాబట్టి మీరు చూడండి, వారు ఒక సూచన కలిగి ఉన్నారు. అయితే ఆ రకమైన సూచన వారిని భయపెడుతుంది. They're uniting together, putting their powers together. The free world is putting its power together. The communism putting their power together. Russia, everybody, but each one's scared of the other one. See, it's a fearful sign. That's right. That's national signs. వారు ఏకంగా ఐక్యమై వారి శక్తులను ఏకంగా ఉంచుతున్నారు. స్వేచ్ఛా ప్రపంచము వారి శక్తిని ఏకంగా ఉంచుతున్నారు. కమ్యూనిస్టులు వారి శక్తిని రష్యాలో ఏకంగా ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒకరు మరొకరిని గూర్చి భయపడుతున్నారు. చూడండి, అది ఒక భయోత్పాతకమైన సూచన. అది నిజము. జాతీయ సూచనలు తత్తరమైనవి. Jesus Christ in the form of a pillar of fire, that he was in the Old Testament, that he was when he met Saul on the road down there to Damascus, the same Jesus here today. కానీ సంఘము ఒక పరలోకపు సూచనను పొందింది, ఒక అంతరిక్ష వ్యోమగామి. ఆమెన్. అగ్నిస్తంభం రూపంలో ఉన్న యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్నవాడు. ఆయన దమస్కు మార్గములో సౌలును కలుసుకున్నాడు. అదే యేసు ఈ రోజున ఇక్కడ ఉన్నాడు. And what does it do? Does it bring fear? It brings love. Like uniting one another. Amen. A feeling for one another. అది ఏమి చేసింది? అది భయాన్ని తెచ్చిందా? అది ప్రేమను తెచ్చింది. ఒకరితో ఒకరు ఒక ఐక్యత. ఆమెన్. ఒకరి పట్ల ఒకరికి భావన. It brings the love of God. Oh, uniting us and brings us the body of Christ into unity as a bride. That's what it's doing now. This great union as God. అదే దేవుని యొక్క ప్రేమను తెచ్చింది. ఓ, మనలను ఐక్యపరచుచు ఒక వధువును ఐక్యతలోనికి, క్రీస్తు శరీరములోనికి మనలను తెస్తుంది. దాన్నే ఇప్పుడు అది చేయుచున్నది. ఈ దేవుని యొక్క గొప్ప ఐక్యత. Uniting themselves, one group here to fight the other, one group over here to fight the other. Here the church is standing between them. You watch what happens. They'll unite with them. That's exactly right. But now we find out that brings fear and frustration. ఇక్కడ ఒక గుంపు మరొక గుంపుతో పోరాటకు వారు తమను తాము ఐక్యపరుచుకొనుచున్నారు.
ఇక్కడ ఒక గుంపు అక్కడ మరొక గుంపుతో పోరాడుతుంది. ఇక్కడ సంఘము వారికి మధ్యలో నిలబడి ఉంది. ఏమి సంభవిస్తుందో గమనించండి. అది వారితో ఐక్యమవుతుంది. అది ఖచ్చితంగా సత్యము. కాని ఇప్పుడది భయమును నిరాశను తెస్తుందని మనం కనుగొంటాం. But the church, the bride, is united by one God, under one Spirit, the Spirit of God, and one holy union of God, to be one holy bride to God. That's right. All together, unity of the body. కానీ సంఘము, వధువు ఒకే ఆత్మ కింద, దేవుని యొక్క ఆత్మ కింద, ఒకే దేవుని పరిశుద్ధమైన ఐక్యతలో, దేవునికి పరిశుద్ధమైన వధువుగా ఉండుటకు ఒకే దేవుని ద్వారా ఐక్యమవుతున్నది. అది నిజము. మొత్తము ఏకంగా శరీరం యొక్క ఐక్యత. The body waiting as the bride, as it is the bride, as we call ourselves the bride, for the uniting time of the bride, the church is so coming together. It should create just a love among us, that we can hardly be away from one another. That's right. శరీరము వధువుగా కనిపెట్టుచున్నది. మనలను మనము వధువుగా పిలుచుకున్నట్లుగా అది వధువుగా ఉన్నది. కారణము వధువు యొక్క ఐక్యమయ్యే కాలము. సంఘము ఎంత దగ్గరగా వచ్చున్నది. కనీసం మనము ఒకరిని ఒకరము దూరంగా విడవకుండా అది తప్పక ఒక ప్రేమను మన మధ్య సృష్టించాలి. అది నిజం. You don't have to beg people to pray. You don't have to beg them to worship God. You don't have to beg them to do what's right. They're just so in love with Him till there's nothing else. ప్రార్థించమని నీవు ప్రజలను బ్రతిమలాడవలసిన పని లేదు. దేవుణ్ణి ఆరాధించమని నీవు వారిని బ్రతిమలాడవలసిన పని లేదు. సరైన దాన్ని చేయమని నీవు వారిని బ్రతిమలాడవలసిన పని లేదు. వారు ఆయనతో ఎంత ప్రేమగా ఉంటారంటే చివరకు అక్కడ ఏమీ ఉండదు. What do you think about a little girl, a real pretty little maid that's going to marry some handsome young man that she's just so madly in love with, it means more to her than her own life, and she knows right away that they're going to get married. ఒక నిజమైన చిన్న చక్కని బాలిక తాను వివాహం చేసుకొనబోయే దృఢమైన యవన మనిషిని ఆమె ఎంతో వెర్రిగా ప్రేమించే ఒక చిన్న బాలికను గూర్చి నీవు ఏమని తలంచదువు? తన సొంత ప్రాణము కంటే దాని భావము ఆమెకు ఎంతో ఎక్కువైనది. మరియు వారు తిన్నగా వెంటనే వివాహం గావించబడబోతున్నారని ఆమె తెలుసు. As that wedding day approaches, that little fella, I'm telling you, she's all walking around. See, she's just making everything ready. She surrenders completely to Him. That's right. ఆ వివాహ దినము సమీపిస్తూ ఉండగా ఆ చిన్నది, నేను మీకు చెబుతున్నాను, ఆమె అంతటా చుట్టూ నడుస్తూ ఉంటుంది. చూడండి, ఆమె సమస్తమును సిద్ధం చేసుకుంటుంది. ఆమె సంపూర్ణంగా అతనికి వశపరుచుకుంటుంది. అది నిజము. Everything that pleases Him, that's just what she wants to do. Well, that should be the way of the church today. That our life should be so hid in God through Christ, sealed in there by the Holy Spirit. అతనిని సంతోషపెట్టే సమస్తమును ఆమె చేయగోరుతుంది. బాగున్నది. సంఘము ఈ దినమును తప్పక ఆ విధానములో ఉండవలసినది. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి మన జీవితము క్రీస్తు ద్వారా దేవునిలో తప్పక ఎంతగానో భద్రపరచబడవలసినది. The thing I've been teaching to you here is telling you these signs and different things are happening. I haven't got time to do it now. Well, another message, Lord willing. నేనిక్కడ మీకు ఉపదేశము చేయనదేమనగా ఏ విధమైన ఈ సూచనలు సంభవించటను గురించి చెప్తున్నానో దాన్ని చేయుటకు ఇప్పుడు నాకు సమయం లేదు. ప్రభు చిత్తమైన ఎడ్ల మరొక వర్తమానంలో చెబుతాను. But there's one little thing yet lacking in the church. And we want to get to that. And I'm right on the edge of it now. See, we want to get to that. You've got to do it. If you don't do it, that's just all. You must do it. అయితే ఇంకను ఓ చిన్న విషయము సంఘములో కొరతగా ఉన్నది. మనము దాని యొద్దకు వెళ్ళాలి. మనకు అది కావాలి. మరి ఇప్పుడే తిన్నగా నేను దాన్ని అంచున ఉన్నాను. చూడండి, మనము దాని యొద్దకు వెళ్ళాలి. నీవు తప్పక దాన్ని చేయవలసినది. నీవు దాన్ని చేయకపోయినట్లయితే మీరందరూ తప్పక దాన్ని చేయాలి. The uniting time is at hand, for God is getting the church together to be a rapture, to go to the wedding for the great union, when God and man will unite for eternity. When creatures of time unite with the eternal. ఏలైనగా చూడండి,
దేవుడు సంఘమును ఏకంగా తీసుకుని ఆ గొప్ప ఐక్యత కొరకు పెండ్లి విందులోనికి వెళ్ళుటకు ఐక్యమవుతున్న కాలం సమీపమయ్యున్నది. అప్పుడు దేవుడు మరియు మానవుడు నిత్యత్వము కొరకు ఐక్యమవుతారు. అప్పుడు కాలంలో ఉన్న జీవులమైన మనము నిత్యమైన వానితో ఐక్యమవుతాము. It was once done in the form of the Son of Man on earth, and He had to give His life to bring about a power to unite other men with the same power for the bride of Jesus Christ. Amen. అది ఒకసారి మనుష్య కుమారుని రూపంలో భూమి మీద జరిగించబడింది. యేసుక్రీస్తు యొక్క వధువుగా ఇతర మనుషులను ఐక్యము చేయుటకు ఆ శక్తిని తెచ్చుటకు తన ప్రాణమును ఇవ్వవలసి ఉండెను. And now the church is uniting itself. The body of Christ is got itself free, cut away from every little fetter, getting itself ready, getting together, union among them. Oh, love and joy, and the Holy Spirit moving among them. Oh, my, what a time. ఇప్పుడు సంఘము దానికయ్యేది క్రీస్తు శరీరముతో ఐక్యమవుతున్నది. ఇప్పుడు దానికయ్యేది స్వేచ్ఛగా మారింది. ప్రతి చిన్న బంధకము నుండి కోయబడి దానికయ్యేది సిద్ధమవుతున్నది, ఏకముగా వచ్చున్నది. వారి మధ్య ఐక్యత, ఓ ఒక ప్రేమ, సంతోషము మరియు పరిశుద్ధాత్ముడు వారి మధ్య కదలాడుచున్నాడు. ఓ అయ్యో, ఎలాంటి సమయము! As we see the ducks getting ready, we see the geese getting ready, we see the bees getting ready, we see the clouds getting ready for rain, we see everything how it unites itself together for its great push. బాతులు సిద్ధపట్టును మనం చూస్తాము, కొంగల సిద్ధమవుటను మనం చూస్తాము, జంతువులను మనం చూస్తాము, తేనెటీగల సిద్ధమవుటను మనం చూస్తాము, మేఘములు వర్షించుట కొరకు సిద్ధపట్టును మనం చూస్తాము, సమస్తమును మనం చూస్తాము. ఆ గొప్ప నెట్టబొట్టు కొరకు ఎలా అది దానికేది ఐక్యమవుతుందో. We see the League of Nations, of the nations together, uniting themselves in communism. We see them uniting themselves over here in the Western world. దేశముల యొక్క కట్టుబాటు, దేశములు ఏకంగా తమను తాము కమ్యూనిజంలోనికి ఐక్యము చేసుకొనుచున్నవి. పశ్చిమ దేశములు తమను తాము ఐక్యము చేసుకుంటూ మనం చూస్తాము. We see the church uniting itself together. All these others, so it's absolutely impossible. No other time could it be this way. సంఘము, ఈ ఇతరులు అందరూ తమను తాము ఐక్యము చేసుకుంటూ మనం చూస్తాము. కాబట్టి ఏ ఇతర సమయంలో అది పరిపూర్ణంగా సాధ్యపడలేదు. It could have been this way 20 years ago. Could have been this way. Could have been this way 10 years ago. Has to be right now. See? Because these isms and things hadn't come to this place. 20 సంవత్సరముల క్రితము ఈ విధానములో అది ఉండి ఉండలేదు. 10 సంవత్సరముల క్రితము అది అలాగున ఉండి ఉండలేదు. ఇప్పుడే తిన్నగా అది అలాగున ఉండి ఉండవలసి ఉన్నది. చూడండి, ఏలయనగా ఈ వాదములు ఇలాంటివి ఈ ప్రజలకు వచ్చి ఉండలేదు. Now wake up, shake yourself right quick. Look out here where we're at. What are we? Like those wise men. We're right in line with this word. And the light of the Lord is shining upon our path. ఇప్పుడు మేల్కొనండి, తిన్నగా మిమ్మల్ని మీరు దులుపుకొని నీవు ఎక్కడున్నావో చూసుకో. మనం ఎక్కడున్నాము? ఆ జ్ఞానుల వలె మనము తిన్నగా వాక్యపు వరుసలో ఉన్నాము, మరియు ప్రభు యొక్క వెలుగు మన దారిపై ప్రకాశించున్నది. Glory be to God who give us Jesus Christ, who we love and has brought us to this place. And we are His people, bought with the price of His blood. Oh my! సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. మనకు యేసుక్రీస్తునిచ్చిన దేవునికి, మనం ప్రేమించువానికి, ఈ స్థానమునకు మనల్ని తెచ్చినవా దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఆయన యొక్క రక్తపు వెలతో కొనబడిన ప్రజలము. ఓ అయ్యో! When the uniting time comes, we're looking as we unite with one another in the bonds of His Spirit. Can it be His Spirit? Sure, it's His Spirit. What is it? It's His Word, and that is the Spirit of the Word. ఐక్యమవుచున్న కాలం వచ్చినప్పుడు ఆయన ఆత్మ యొక్క బంధములలో ఐక్యమవుటను మనం చూస్తున్నాము. అది ఆయన ఆత్మ కాదా? నిశ్చయంగా అది ఆయన ఆత్మ. అది ఎందుచేత? అది ఆయన వాక్యమయ్యున్నది. అది వాక్యము యొక్క ఆత్మయ్యున్నది. And when that spirit of promise comes upon you and vindicates and shows itself right here, is it the same spirit? ఆ ఆత్మ యొక్క వాగ్దానము మన మీదకు వచ్చి దానికే అది తిన్నగా చూపుచు సత్యమని రుజువు చేస్తున్నది.
అది అదే ఆత్మ కాదా? It was the one that was with Moses in the wilderness. It was the one that was upon Jesus Christ. He's the one that Saul on the road to Damascus. He's the same yesterday, today, and forever, and he does the same thing. అరణ్యములో మోషేతో ఉన్నది ఆయనే. యేసుక్రీస్తు మీద ఉన్నవాడు ఆయనే. దమస్కు మార్గమున సౌలును కలుసుకున్నవాడు ఆయనే. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అదే కార్యమును చేస్తున్నాడు. And we see the nations together, we see the church heads together, we see communism together, we see the isms uniting, we see all these things, and now we see the bride uniting with the Word. Oh, my time that the saints shall arise to unite with those that are living, to go and unite with Jesus Christ for eternity. దేశములు ఏకమవుటను మనం చూస్తాము. సంఘ నాయకులు ఏకమవుటను మనం చూస్తాము. కమ్యూనిజం ఏకమవుటను మనం చూస్తాము. వాదములు ఏకమవుటను మనం చూస్తాము. ఇవన్నీ మనం చూస్తున్నాము. మరియు వధువు వాక్యముతో ఐక్యమవుటను ఇప్పుడు మనం చూస్తాము. ఓ అయ్యో, పరిశుద్ధులు లేచి సజీవమైన వారితో ఐక్యమై వెళ్లి క్రీస్తుతో ఐక్యమై నిత్యత్వం అంతా ఆయనతో ఉండుటకు ఐక్యమవుతుంది. God help us everyone to unite with Christ tonight, with surrender of everything that we are, everything that we have, our whole soul, body, and mind to Jesus Christ, and look for the time of that uniting. క్రీస్తుతో ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఐక్యమవుటకు మనమేమై ఉన్నామో మన సమస్తమును, మన కలిగి ఉన్న సమస్తమును, మన పూర్తి ఆత్మ, శరీరము, మనస్సు యేసుక్రీస్తు స్వాధీనమై ఆ ఐక్యము చెందు కాలము కొరకు ఎదురు చూచుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. When the trumpet of God shall sound, and time shall be no more, and the morning breaks eternal bright and fair, when the dead in Christ shall rise and get over on the other shore yonder with the bride that's alive to be caught up together. దేవుని బోర మోగినప్పుడు సమయం ఇక ఎంతమాత్రము ఉండదు. ప్రకాశమానమైన చక్కని ఉదయం బ్రద్దలవుతుంది. క్రీస్తునందున్న మృతులు లేచి అదుగో ఆవలగట్టున సజీవమైన వధువుతో ఏకంగా కూడుకొనుటకు ప్రోగవుతారు. Look at the uniting. God uniting the church with His Word. The Word with the church. That they both become the same. Say this, it'll happen. Do this, it'll happen. This is it. This is me for you. This is me proving it. This is me with you. ఐక్యత వైపు చూడండి. దేవుడు సంఘమును వాక్యముతో ఐక్యపరుచున్నాడు. వాక్యమును సంఘముతో ఐక్యపరుచున్నాడు. ఆ ప్రకారం ఇద్దరూ ఒక్కటిగా మారతారు. దీన్ని చెప్పండి, ఏది సంభవిస్తుంది? దీన్ని చేయండి, అది సంభవిస్తుంది. ఇది అంతే. ఇది మీ ముందున్న నేను. ఇది రుజువు చేయుచున్నది నేను. ఇది మీతో ఉన్న నేను. All right, we find that now the time comes when the trumpet sounds. And those sleeping saints back there, they cannot be made perfect without us. They're depending on us, Hebrews 11. And when they come together, they unite with the living ones. ఇప్పుడు బోర ఓదబొట్టుకు సమయం వస్తుందని మనం కనుగొంటాము. ఆ వెనుక నిద్రించి ఉన్న పరిశుద్ధులు మనం లేకుండా వారు పరిపూర్ణులు కారు. వారు మనపై ఆధారపడుచున్నారు. హెబ్రీ 11వ అధ్యాయం. వారు ఏకమై వచ్చినప్పుడు వారు సజీవమైన వారితో ఐక్యమవుతారు. The church uniting with the Word, then the church and the Word uniting together being coming on. సంఘము వాక్యముతో ఐక్యమవుతుంది. అప్పుడు సంఘము మరియు వాక్యము ఒక్కటిగా ఐక్యమవుతుంది. వస్తున్న వానివలే. The dead saints with the living saints uniting together to be one, and all going together to unite with Christ the honor for the wedding supper of the Lamb. It's uniting time, and the signs are flying everywhere. నిద్రించిన పరిశుద్ధులు సజీవమైన పరిశుద్ధులతో ఒక్కటిగా ఐక్యమవుతారు. మరియు అందరూ గొర్రెపిల్ల వివాహోత్సవపు విందు కొరకు, అది క్రీస్తుతో ఒక్కటిగా ఐక్యమవుటకు వెళతారు. ఇది ఐక్యమొక్క కాలము. సూచనలు ప్రతిచోట ఎగుర్చున్నవి. The signs are in the nations, the signs are in communism, the signs in the Western world, the signs in the Pentecostal churches. దేశములలో సూచనలున్నవి, కమ్యూనిజంలో సూచనలున్నవి, పశ్చిమ ప్రపంచంలో సూచనలున్నవి, సంఘముల సమాఖ్యలో సూచనలున్నవి. And the sign is here tonight under the auspices of the Holy Spirit and the Word of God confirming it and making it the truth. Amen. Uniting power. The sign of the uniting time. Let's bow our heads. ఈ రాత్రి పరిశుద్ధాత్మ యొక్క ఆశ్రమంలో సూచన ఇక్కడ ఉన్నది. మరియు దేవుని యొక్క వాక్యము దాన్ని సత్యమని రుజువు చేయుచున్నది. ఆమెన్. ఐక్యమవుచున్న కాలము.
ఐక్యమవుతున్న కాలం యొక్క చూసిన మన తలలు ఉంచుదాం. Lord Jesus, if my poor heart jumps for joy as I see the possibilities of me, a middle-aged man, but yet the possibilities of me seeing you come in this generation. To be alive, to stand here and see when that trumpet sounds, he that's filthy is filthy still. He that's righteous is righteous still. He that's holy is holy still. ప్రభువైన యేసు, నా దీన హృదయము సంతోషంతో గొంతులు వేచుండగా నేను ఆకాశములను చూస్తున్నట్లుగా నేను ఒక మధ్య వయస్కుడను. కాని ఇంకను నీవు ఈ తరములోనే వస్తావనే అవకాశములను నేను చూస్తున్నాను. సజీవుడనై ఇక్కడ నిలబడి ఆ బోరమ్రోగుటను చూస్తాను. అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. Oh, Lord God, to think of standing in a moment in a twinkling of an eye when the world won't know what's going on. But all of a sudden, you'll see appear before you your loved ones that's gone on and come to unite with you again. ఓ ప్రభువైన దేవా, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఒక్క క్షణములో రెప్పపాటులో ఏమి జరుగుతున్నదో అప్పుడు లోకమునకు తెలియదు. కాని అకస్మాత్తుగా నీకు ముందుగా వెళ్లిపోయిన నీ ప్రియులు నీతో తిరిగి ఐక్యమగుటకు వచ్చుటను నీ ముందు ప్రత్యక్షమవుటను చూస్తావు. And we'll be changed in a moment, in a twinkling of an eye, be called together to meet our Lord in the air, and to unite with Him to be there forever, and never has to be out of His presence again. ఒక్క క్షణములో రెప్పపాటులో మార్పు చెందుతాము మరియు ఆకాశమండలములో ప్రభువును ఎదుర్కొనుటకు కొనిపోబడతాము. అప్పుడు సదాకాలము ఆయనతో ఐక్యమవుతాము. ఎన్నడూ ఆయన సన్నిధి నుండి తిరిగి దూరం కాము. What a great thing it is today, Lord, to know that now we are united with one Spirit. One Spirit, the Holy Spirit, has got the Word in His grip, comes in us. ఇప్పుడు మనము ఒకే ఆత్మతో ఐక్యమవుట, ప్రభువా, అది ఎలాంటి ఒక గొప్ప సంగతి అయ్యున్నది. ఒకే ఆత్మ, పరిశుద్ధాత్మ వాక్యమును తన అదుపులో కలిగి ఉన్నది, మనలోనికి వస్తుంది. And what a great thing it is, what a privilege to cut loose from all the world, to unite ourselves to Jesus Christ. మనకై మనము యేసు క్రీస్తు ఐక్యమవుటకు, లోకమంతటి నుండి కత్తిరింపబడి స్వేచ్ఛగా చేయబట్టుకు అది ఎలాంటి ఆధిక్యత, ఎలాంటి గొప్ప కార్యమై ఉన్నది. And to think that someday in a physical form, with a body like His own glorious body, we will sit down at the table, at the wedding supper, and there be united and wear marriage to Him, to live as bride and bridegroom through all times that is to come, through the secret eternity. ఒక దినమున భౌతికమైన రూపంలో ఆయన వంటి మహింపరచబడిన ఆయన సొంత శరీరముతో ఆ వివాహోత్సవపు విందుబలనొద్ద కూర్చుని ఆయనతో ఐక్యమై ఆయనతో వివాహం గావించబట్టును గూర్చి తలంచుట, రాబోవు అన్ని యుగములు గుండా అంతము లేని నిత్యత్వము గుండా పెండ్లి కుమార్తె మరియు పెండ్లి కుమారునిగా జీవించుట. Lord God, may this not be just a mythical thought to the people, but may it become such a reality that such hunger and thirst will set into the people, that they'll reading the newspapers, looking at one, listen to the radio and the news, and seeing it's uniting time. The signs are flashing. ప్రభువైన దేవా, ఇది ఒక కట్టుకథ యొక్క తలంపు వలె ప్రజలకు ఉండకుండునుగాక. అయితే అది ఒక యథార్థత అయి ఒక ఆకలి దాహాన్ని ప్రజల్లో కలిగించునుగాక. వార్తాపత్రికలు చదువుతూ ఉండగా, రేడియోలో వార్తలు వింటూ వార్తాపత్రికలు చదువుతూ ఉండగా ఇది ఐక్యమవుచున్న కాలమని వారు చూసుదురుగాక. సూచనలు ప్రకాశించున్నవి. Lord God, like we spoke of the women, what they would do in the last days, what the church would do in the last days, and what the church ages would be, and what the seals would be, all these other things. ప్రభువైన దేవా, ఈ చివరి దినముల్లో వారేం చేస్తారో మేము స్త్రీలను గురించి మాట్లాడినట్లుగా ఈ చివరి దినముల్లో సంఘం ఏం చేయబోచున్నదో, సంఘ యుగములు ఎలాగుండబోచున్నవో, ముద్రలు ఎలాగుండబోచున్నవో ఈ మిగిలిన కార్యములనియు. And we see as it was the days of Noah. We see as it was the days of Sodom and Lot, when the angel of God made Himself known in human flesh, that eat the flesh of a cow and drinking the milk from the cow and eat bread and stood there and could tell what was going on behind him. And Jesus said the same thing will take place at the coming of the Son of Man. నోహు దినముల్లో ఉండినట్లుగా మేము చూస్తాము.
సొదొమ మరియు లోతు దినముల్లో ఉండినట్లుగా మేము చూస్తాము. అప్పుడు ప్రభు యొక్క దూత తను తాను మానవ శరీరంలో తెలియపరుచుకొని ఆవు మాంసమును తిని ఆవు పాలను త్రాగి ఉన్నాడు, రొట్టెను తిన్నాడు, మరియు అక్కడ నిలబడి ఆ వెనుక ఏమి సంభవించున్నదో చెప్పాడు. మనుష్య కుమారుడు వచ్చే సమయంలో అదే విషయం సంభవిస్తుందని యేసు చెప్పాడు. We've seen the pyramids, how we've built it up there, and seen how we've added these things to it, and find that we're at the end time waiting for the chief cornerstone. ప్రభు అయిన దేవా, మేము పిరమిడ్ను చూశాము. అక్కడ మేము ఎలా దాన్ని నిర్మించామో, ఇవన్నీ దానికి ఎలా జచ్చేయబడినవో మేము చూశాము. మరియు మేము అంత్యకాలంలో ఉన్నామని కనుగొంటాము. మూలరాయి కొరకు కనిపెట్టుచున్నాము. Glory to God. We pray, Father, that you'll wake people up quickly now and get us together with godly love and respect to Jesus Christ and to each other. దేవునికి మహిమ. తండ్రి, మా ప్రార్థన ఏమనగా నీవు ప్రజలను ఇప్పుడు త్వరగా మేల్కొల్పి దైవిక ప్రేమతో యేసు క్రీస్తుకు గౌరవముగా మరియు ఒకరికొకరు గౌరవముగా ఏకంగా మమ్మను పోగు చేయము. If there be some here tonight that doesn't have that hope resting within you, will you raise your hand to God and say, Lord God, unite me with you. Unite me with you. God bless you, brother. God bless you. Yes. Unite me with you, Lord. Yes. Oh, my. ఇక్కడ ఎవరైనా ఈ రాత్రి ఆ నిరీక్షణ మీలో విశ్రమించినట్లయితే మీ చేతిని ప్రభువుకెత్తి, ప్రభు అయిన దేవా, నన్ను నీతో ఐక్యము చేయము, నన్ను నీతో ఐక్యము చేయము అని చెబుతారా? సోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రభువు నిన్ను మరియు నిన్ను దీవించునుగాక. అవును ప్రభువా, నన్ను నీతో ఐక్యము చేయము. అవును. ఓ అయ్యో. Nations are breaking. Israel's awakening. Look at Israel, they're united together. Israel from all the world has come to unite themselves. And now they are a nation. దేశములు బ్రద్దలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది. అక్కడ ఉన్న ఇశ్రాయేలును చూడండి, ఒక్కటిగా ఐక్యమైంది. ప్రపంచమంతటి నుండి ఇశ్రాయేలు తమను తాము ఐక్యము చేసుకుంటూ వచ్చి ఉన్నారు. మరి ఇప్పుడు వారు ఒక దేశముగా ఉన్నారు. They are a united nation with their own flag, own money, own army, everything. If it was, they are now. వారి సొంత పతాకముతో, సొంత డబ్బుతో, సొంత సైన్యముతో సమస్తమును కలిగి వారొక ఐక్యమైన రాజ్యముగా ఉన్నారు. వారు ఎన్నడైనా ఉండవలసి ఉంటే ఇప్పుడు వారున్నారు. Israel united, Rome is united, the church is united, and the bride is united. Amen. And the coming of that great union. ఇశ్రాయేలు ఐక్యమైనది, రోము ఐక్యమైనది, సంఘము ఐక్యమైనది, మరియు వధువు ఐక్యమవుచున్నది. ఆమెన్. వచ్చుచున్న ఆ గొప్ప ఐక్యత. What is it? It's all moving up to that sign, that main capital sign, Jesus and his bride united as one. అది ఏమిటి? అదంతయు ఆ సూచనకు, ఆ ముఖ్యమైన మూల సూచనకు పైకి కదులుతుంది. యేసు మరియు ఆయన వధువు ఒకటిగా ఐక్యమవుచున్నారు. Father God, grant these blessings that I ask for these people, and may we be united to you in heart and spirit as they raise their hands, desiring that, Lord God, cleanse us and make us yours. Grant it, Lord. తండ్రి, దేవా, ఈ ప్రజల కొరకు నేను అడిగిన దీవెనలను దయచేయము. దాన్ని కోరుచు వారు చేతులను ఎత్తి ఉండగా హృదయమంతటితో మరియు ఆత్మతో మేము ఐక్యమవుదుముగాక. ప్రభువైన దేవా, మమ్ములను శుద్ధి చేసి నీ వారిగా చేసుకోము. ప్రభువా, దాన్ని దయచేయము. That's all we know that we can do is ask. And then you said if we asked it and believed it, we should receive it. I'm looking for it, Lord. I thank you in Jesus Christ's name. Amen. మాకు తెలిసినది మరియు మేము చేయగలిగినదల్లా నిన్ను అడుగుటయే. అలాగైతే మేము దాన్ని అడిగి నమ్మినప్పుడు మేము తప్పక దాన్ని పొందుతామని నీవన్నావు. ప్రభువా, నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీకు వందనములు చెబుతున్నాను. ఆమెన్. నేను ఆయన్ని ప్రేమిస్తాను. నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఏలైనగా మొదట
ఆయన నన్ను ప్రేమించాడు. మరియు కల్వరి మ్రాను మీద నా రక్షణ కొన్నాడు. ఆమెన్. ఓ అయ్యో, Behold, the bridegroom cometh. I hear the midnight cry. We'll go up with a shout as we all hold out to meet him in the sky. Hallelujah. Watch and pray, my brother, lest someone takes your crown, for the lukewarm and backslider won't wear the marriage gown. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు. అర్ధరాత్రి కేకను నేను వింటాను. మనలను బయటకు ఉంచుకున్నట్లయితే ఒక శబ్దముతో మనం పైకి వెళతాము. ఆకాశంలో ఆయన్ని కలుసుకుంటాము. కనిపెట్టి ప్రార్థన చెయ్యి నా సోదరుడా. నీ కిరీటమును ఎవరు తీసుకోనీయకు. నిలువెచ్చని వారు, వెనుకకు జారిన వారు వివాహపు గౌనును ధరింపరు. That's right. Let's get ready for this midnight cry. It's coming in an hour when you think that there'll be a cry, not amongst the unbelieving world. It'll be a secret. But the believers who are looking for it. అది నిజము. అర్ధరాత్రి కేక కొరకు మనము సిద్ధపడదాము. నీవు అనుకున్న గడిలో అది రాబోచున్నది. అక్కడ ఒక కేక ఉన్నది. అవిశ్వాసపు లోకము మధ్యలో కాదు, అది ఒక రహస్యమై ఉన్నది. దాని కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసులు. You see the stars coming in line? See? What did it produce? Just exactly like it did the first time. See, here we are. The signs are coming. నక్షత్రములు వరుసలోనికి వచ్చుటను మీరు చూస్తారు. చూడండి, అది దేన్ని ఉత్పత్తి చేసింది? అది సరిగ్గా మొదటిసారి చేసినట్లుగానే చేసింది. చూడండి, ఇక్కడ మనమున్నాము. ఈ సూచనలు వచ్చుచున్నవి. We see the signs appearing of His blessed coming. Lo, behold, the fig leaves now becoming green. The gospel of the kingdom has gone to every nation, and we're near the end, can be seen. Then gladly away we'll hear the message of His blessed appearing. ధన్యమైన ఆయన రాకడ యొక్క సూచనలు మనం చూస్తాము. అదిగో చూడు, అదిగో అంజూర పాకులు ఇప్పుడు పచ్చగా మారుతున్నవి. రాజ్యస్వార్త ప్రతి దేశమునకు వెళ్ళింది. మనము సమీపంలో ఉన్నాము. అంతము చూడగలము. అప్పుడు సంతోషంగా ధన్యమైన ఆయన ప్రత్యక్ష రాకడ వర్తమానమును దూరముగా చాటుదాము. Is that right? Oh, hear the message of His blessed appearing. That's what we got to do. Tell everybody, get ready and prepare to meet God. Amen. I love Him. Oh, how I love Him. అది నిజమేనా? ఓ, ఆయన ధన్యమైన ప్రత్యక్షత వర్తమానము చాటుదాము. దాన్నే మనము తప్పక చేయవలసినది. సిద్ధపడండి, నీ దేవుని కలుసుకుంటకు తయారు కండి అని ప్రతి ఒక్కరికి చెప్పండి. ఆమెన్. నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఓ, నేను ఆయన్ని ఎలా ప్రేమిస్తానో. I'll stand up on our feet now as we bid one another, reach around and shake hands with somebody. ఇప్పుడు మనము మన పాదములపై నిలబడదాము. మేము ఒకరికి ఒకరము రమ్మని పిలుచుండగా చుట్టూ వెళ్లి ఎవరితోనైనా కరచాలనం చేసి ఇలా చెప్పండి. మనము తిరిగి కలుసుకున్న వరకు. ఇప్పుడు కరచాలనం చేయండి. మనము తిరిగి కలుసుకున్న వరకు. మనము తిరిగి యేసు పాదము వద్ద కలుసుకున్న వరకు. తిరిగి మనం గుర్తుంచుకోండి, నీకు ఒక పిలుపు వస్తుంది. మన తరువాత కూటము బహుశా ఆయన పాదముల వద్ద. మనము తిరిగి కలుసుకున్న వరకు దేవుడు మీతో ఉండునుగాక. Before we meet Sunday morning or Wednesday night, it may be the first thing you know, somebody's missing, this is missing, and they're gone. ఇప్పుడు మనము తిరిగి కలుసుకొనక మునుపు కొంచెం ఆలోచించండి. మనం ఆదివారం ఉదయం కానీ లేక బుధవారం రాత్రి గాని కలుసుకొనక మునుపు మొదటి విషయం నీకు తెలుసా? బహుశా ఎవరో తప్పిపోతారు. ఇతను తప్పిపోయాడు. వారందరూ వెళ్లిపోయారు. Oh, to think of your husband missing or your wife missing and John's wife missing and over here the kids are missing. All happened. What took place? Then you're left behind. ఓ, నీ భర్త తప్పిపోవటం తలంచుట, నీ భార్య తప్పిపోవటం తలంచుట, మరియు యోహాను భార్య తప్పిపోవుట, లేక
నీ భార్య తప్పిపోవుట, లేక అక్కడ పిల్లలు తప్పిపోవుట అంతా సంభవించింది. ఏం జరిగింది? అప్పుడు నీవు వెనుక విడవబడ్డావు. They cried to the rocks and the mountains, like Israel, going back into the city, to the temple. They prayed, but their prayers were too late. They rejected the message. ఎలాంటి ఏడ్పులు, పండు కూరుగుట, తప్పిపోయిన వారి విధిని గూర్చి చెప్పబడినప్పుడు వారు బండలకు మరియు కొండలకు మొరపెడతారు. ఇశ్రాయేలు తిరిగి పట్టణంలోనికి, ఆలయంలోనికి వెళ్లినట్లు వారు ప్రార్థించారు. కాని వారి ప్రార్థనలు చాలా ఆలస్యమైపోయినవి. వారు వర్తమానమును త్రోసివేశారు. ఓ సోదరుడా, అది ఎన్నడూ చేయవద్దు. నీవు ఏమి చేసినా ఆ కారణము కొరకు సాహసముగా నిలబడు. అవునండి. ఇప్పుడు మనం తిరిగి కలుసుకునే వరకు దీన్ని మనం చేద్దాం. యేసు నామమును నీతో తీసుకోము. ప్రతి చింత నుండి ఒక కేడముగా శోధనలు నిన్ను ముట్టినప్పుడు నీవేం చేస్తావు? ప్రార్థనలో ఆ పరిశుద్ధ నామమును ఊదుము. ప్రశస్త నామము ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము. ప్రశస్తమైన నామము ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము. దాన్ని ఆలపిస్తూ ఉండగా మనం తల్ల ఉంచుదాం. యేసు నామమును వంగుట, ఆయన పాదముల నొద్ద సాగిల పొట్ట, పరలోకపు రాజులకు రాజు, ఆయన కిరీటం పెట్టుము. మన ప్రయాణం ముగిసినప్పుడు అది ఒక రోజున ఉంటుంది. ఓ ప్రశస్తమైన నామము, ప్రశస్తమైన నామము ఓ ఎంత మధురము. మనము తిరిగి కలుసుకునే వరకు దేవుడు మీతో ఉండునుగాక. భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము. ప్రశస్త నామము ఓ ఎంత మధురము, ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.